భక్తులకి పనికిరాదు. అహంకారము భక్తులకు పనికిరాదు. అహంకారంగా కైలాసగిరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ మహాదేవుడికి మాట్లాడకుండా ఆ మహాదేవుడే అన్ని వరాలు నీకు ఇచ్చాడు. ఇన్ని వరాలు ఎవరిచ్చాడు? ఆయనకి మహాదేవుడే ఇచ్చాడు. కానీ అతి అహంకారంగా వెళ్ళి నా దేవుడి కదా అనే ఉద్దేశంతో భగవంతుడికి మాట్లాడకుండా ఆ కైలాస పర్వతాన్ని పట్టుకొని కదిపి ఎత్తుకుపోదామనే ఉద్దేశంతో అహంకారంతో కదిలించాడు. కదిలిస్తే పార్వతీమాత భయపడిపోయి భర్త దగ్గరకు వచ్చిన ఆధ ఏమిటి కైలాస పర్వతం అలా కదిలిపోతుంది, ఏమిటి విషయం అంటే కొంచెం ఓపిక పట్టన్నాడు. ఎడమ కాలి బుడనవేలుతో ఆ యొక్క కైలాసాన్ని పట్టుకున్నాడు. అంటే నొక్కి పెట్టాడు. నొక్కి పెడితే ఆ నొక్కిన దాంట్లోంచి రావుని చొచ్చుకుపోయి గిలగిల్లాడుతున్నాడు, కొట్టుకుంటాడు. చచ్చిపోయే సమయం వచ్చింది. అంటే భగవంతుడికి అడగకుండగా అహంకారంగా ఏం పనిచేసినా మనం కర్మలో మునిగిపోతాం. ఇది అర్థం. కాబట్టి అర్థము మర్మము రెండు తెలుసుకోవాలి. పురాణంలో మనం భగవంతుడికి అర్థం చేసుకోకుండా ఇలా చేయకూడదు. కాబట్టి ఆయన ఇరుక్కుపోయాడు. ఇంకా చచ్చిపోతా అని మన భయంతో శివా అన్నాడు. అంటే అప్పుడు ఆయన కరుణ, భక్తి అవన్నీ వచ్చాయి. అప్పటిదాకా అహంకారం ఉంది. ఇప్పుడు ఏమొచ్చింది? చచ్చిపోయే సమయంలో శివ, నన్ను నువ్వు తప్ప ఎవరు కాపాడలేవురా. నా భూమిరిన చాపూర్ణ వరుణీరిన వాయువున చాకాశమస్తేన చంద్రాణ నిద్రాణ గ్రీష్మోణ శీతం న దేశో న వేషో నయశాస్త్రిమూర్తిం శ్రీమూర్తిం తమిళే. అయ్యా, నీకంటే గొప్పవాడెవడు లేడు. నేను అహంకారంతో వచ్చి నన్ను క్షమించు పరమాత్మ అని వేసుకున్నాను. దీన్ని శివతాండవ స్తోత్రం అని అలా అన్నాడు ఆయన. అనగానే శివుడు భోళాశంకరుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని? ఏమి లేదు, నేను ఇరుక్కుపోయి నన్ను కాపాడంటే కాపాడాడు. మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చావు సరే, ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? నేను ఎప్పుడు కూడా నీకు వరం ఇచ్చేవాడిని కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? ఎందుకు లేదు? ఏం కావాలి? నాకు ఏమీ వద్దు స్వామి, నా దగ్గర అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు వచ్చావురా? నా దగ్గర మహాలక్ష్మి ఉంది, కుబేరుడున్నాడు, కామధేను ఉంది, కల్పవృక్షం ఉంది, బంగారం ఉంది, నా దగ్గర అన్నీ ఉన్నాయి పరమాత్మ. కానీ నాకు నువ్వు కావాలి. ఏమన్నాడు? నాకు నువ్వు కావాలి. ఎందుకు? నా ఇలవెలుపు స్వామి నువ్వు కాబట్టి నువ్వు కావాలి అన్నాడు. నేను ఎలా వస్తాను రా? నేను అందరికీ దేవుణ్ణి కదా, ఎలా వస్తాను నేను రాలేదు. కాదు నా ఇలవెలుపు స్వామి నువ్వు కాబట్టి నువ్వు రావాలి అని మొండి పట్టు పట్టాడు. ఎవరు? శివుడు. మొండి పట్టు పట్టడము, పట్టుదల చేయడము రెండు ఒకటే. మనం ఏమంటే పిల్లవాడు మొండివాడు అండి, జిద్దు బాగా చేస్తాడు. కానీ అదే పెద్దవాడైనాక నేను కలెక్టర్ అవుతాను అని మొండి పట్టు పడితే మంచిదే కదా. నేను కలెక్టర్ అవుతాను మొండి పట్టు పట్టి తప్ప కాదు. కానీ నాకు ఇప్పుడు సెల్ ఫోన్ కావాలంటే మొండి పట్టు కదా. కలెక్టర్ అవుతాను, పట్టుదల, రెండు అవే పనులు. మాట మారుతుంది అంతే, వయసుతో పాటు మాట మారుతుంది. అలా మొండి పట్టు పట్టాడు. ఎలా? నాకు నువ్వే కావాలి, నా ఇలవెలుపు స్వామి నువ్వు. చాలామంది విగ్రహాలు కొని ఎక్కడ యాత్రకి వెళ్ళినా, పురాణం వల్ల మీకు విషయం అర్థమవుతుంది, ఎక్కడ యాత్రకి వెళ్ళినా విగ్రహాలు పట్టుకొని రాకూడదు. ఎక్కడ వెళ్ళినా ఏం పట్టుకోవాలి? పుస్తకము, ప్రసాదము, కుంకుమ, మూడే విషయాలు పట్టుకొని రావాలి. విగ్రహం కొనుక్కొని రావడం ఏమిటి? 50 రూపాయలు గ్రాముడు వస్తాడా? 50 రూపాయలు సాయిబాబా వస్తాడా మన ఇంటికి? ఎందుకు వస్తాడా మా ఇంటికి? అంటే నీ దగ్గర డబ్బుందన్న అహంకారంతో 50కి వాడు మళ్ళీ 150 అంటాడు, నువ్వు మళ్ళీ 100 అంటావు. 50 రూపాయలు తగ్గించి మళ్ళీ ఆ విగ్రహం తీసుకొచ్చి ఇంటికి పెట్టేస్తే సాయిబాబా వచ్చేస్తాడా? దత్తుడు వచ్చేస్తాడా? దేవుడు వచ్చేస్తాడా? 100 రూపాయలకు దేవుడు వస్తాడా? 100 రూపాయలు దేవుడు వస్తే కోటీశ్వరుడు ఇంట్లో దేవుడే ఉండేవాడు. మరి కాదు. అంత విషయం ఉన్న రావణుడు కూడా భక్తి చేశాడు. భక్తి చేసి ఎలా చేశాడు? నాకు నువ్వే కావాలన్నాడు. ఇలవెలుపు స్వామి నువ్వు కాబట్టి నువ్వే రామన్నాడు. నేను విగ్రహం తలుచుకుంటే ఎంత పెద్ద విగ్రహమైనా చేయవచ్చు. నా బంగారం ఉంది కదా ఆయన, నా దగ్గర బంగారం ఉంది కాబట్టి ఎంత పెద్ద శివలింగాన్ని తీసుకోవచ్చు. కానీ కాదు నాకు నువ్వే కావాలన్నాడు. అప్పుడు రావణన్నాడు, నేను రావడం కుదరదు. రావడం కుదరదంటే నేను ఒప్పుకోను స్వామి, నాకు ఓటమి అలవాటు లేదు కాబట్టి గెలుస్తానని చెప్పేసి మొత్తం పొట్ట చీల్చేసి పేగులు తీసి పెద్ద వీణ తయారు చేసి ఆ వీణను వాయించి శివ 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 అన్నాడు. రక్తం వస్తుంది బయటకి. శివుడు కరుణ చూపిస్తున్నాడు. భోళాశంకరుడు రెండోసారి మళ్ళీ ప్రతి ఏం కావాలయ్యా అంటే కాదు నాకు నువ్వే కావాలన్నాడు. అప్పుడు శివుడు ఏం చేయాలో అర్థం కాక, భక్తుడి మాట వినడం భగవంతుడికి అవసరం, భక్తుడి మాట వినడం భగవంతుడికి అవసరం, ఇష్టం. కాబట్టి నేను రాలేను, కానీ నా ఆత్మ, నా ఉన్న ఆత్మ నీకు ఇచ్చేస్తాను, ఆత్మలింగం ఇచ్చేస్తాను అన్నాడు. అదే కాబట్టి ఆ శివుడు ఆత్మలింగాన్ని తీసుకున్నాడు. ఏదైతే మా అమ్మకి చెప్పిన తర్వాత మట్టి లింగం కంటే బాగుంది కదా, ఎంతో అందంగా ఉంటుంది ఆత్మలింగం. మనం చంద్రమౌళేశ్వర ఆలయం వెళ్తే ఆ శివలింగం ఎంతో అందంగా ఉంటుంది. సాయిబాబాని అలంకరణ చేసిన తర్వాత సాయిబాబా ఎంతో అందంగా ఉంటాడు కదా. మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా అలంకరణ చేయండి.
పూలు తీసుకొచ్చి మాల చేసి వస్త్రమాల చేసి ఆ వస్త్రానికి పసుపు కుంకుమ పెట్టి సాయిబాబా మెడలో వేసి చూడండి, కొంచెం సేపు కూర్చోండి, అక్కడ ఎంతో అందంగా కనబడతాడు. ఎందుకు? మీ మనసు బుద్ధి అందంగా ఉంది కాబట్టి. ఇక్కడ ఏం అందంగా ఉంది? ఆయనకి మనసు బుద్ధి రెండూ అందంగా ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి. ఎందుకు? తల్లి మాట కోసం ఆత్మలింగాన్ని తీసుకొస్తున్నాను అందుకని సంతోషంగా ఉన్నాడు. ఆ ఆత్మలింగం చేతిలో, ఆయన ముఖంలో కళ, అది పట్టుకొని కిందికి వస్తున్నాడు. వస్తూ ఉంటే దేవతలందరూ భయపడ్డారు. అయ్యో శంకర, ఎంత భోలాగా ఉంటావయ్యా, ఏవైనా ఇచ్చేస్తావా? ఆత్మలింగం కూడా ఇచ్చేస్తావా? ఆయన అన్నాడు, నాకేమొద్దు, అన్నీ ఇచ్చేస్తాను, బట్టలు కూడా ఇచ్చేస్తాను. ఆయన దిగంబరు, ఆయన కూడా బట్టలు లేవు కాబట్టి నేను అన్నీ ఇచ్చేస్తాను, నాకు ఏమీ వద్దు. ఏం కావాలి? భగవంతుడికి కావాల్సింది భక్తుడి ప్రేమ మాత్రమే. ఎంత ప్రేమించాడు, నాకు కడుపులోంచి నరాలు తీస్తాడు. నువ్వు తీస్తావా? ఎవరైనా తీస్తారా? తీశాడు. భక్త కన్నప్ప కంటినే ఇచ్చాడు, కాళిదాసు నాలుగు ఇచ్చాడు. చాలామంది బలిస్తాడు కదా, బళ్ళు. ఈ బళ్ళు మనకు మనం ఇచ్చుకోవాలి. రావణుడు తనకు తాను బలిచ్చుకున్నాడు కదా, భక్త కన్నప్ప తనకు తాను కన్ను తీసుకున్నాడు కదా. మేకనో గొర్రెనో కోడి తీసుకొచ్చి కోయలే. అమాయకమైన జీవుల్ని కోయకూడదు. మీ శాస్త్రం ఉంటే సాంప్రదాయం ఉంటే చేయండి, కానీ ఎవరు చెప్పినది అంతా? భగవంతుడికి నువ్వు సమర్పించుకో. సర్వస్వ శరణాగతి అన్నారు కదా. సర్వస్వ శరణాగతి అంటే శరీరము, బుద్ధి, జ్ఞానం అన్నీ ఇచ్చే స్వామికి, అది కదా సర్వస్వ శరణాగతి అంటే. అలా చేయకుండా చాలా కొనుక్కొచ్చి 50 రూపాయలకి మేకను కొచ్చి కోస్తే ఎందుకు పుణ్యం వస్తుంది? అందుకని విగ్రహాలు తీసుకురాకూడదు, మేకలను కోయకూడదు, తప్పు. సరే, ఈ విషయం వాళ్ళు చూసుకుంటారు, కోసేవాళ్ళు. మనం చెప్పడం మన పని. గుమ్మడికాయ కొట్టినా పోతుంది, బూడిది గుమ్మడికి తీసుకొచ్చి కోసినా పోతుంది, దోషం పోదు. కానీ వినట్లే చాలామంది, ఎందుకంటే కోసిన తర్వాత తినాలి కాబట్టి. వదిలిపెట్టారు దాన్ని, తినేస్తారు దాన్ని మంచిగా, కాబట్టి రుచిగా ఉంటుంది కాబట్టి తినేస్తారు. అదే అలవాటు అయిపోయింది అందరు. కాబట్టి ఈయన ఆత్మలింగాన్ని తీసుకొని ముఖంలో ఆనందంగా ఉంది వస్తున్నాడు. అందరూ అన్నారు, దేవా 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 మహాదేవా, ఏమిటయ్యా అసలు ఆత్మలింగం ఇచ్చేయడం ఏమిటి? అసలు తప్పు. నువ్వు ఇలా ఇచ్చేస్తే మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? నువ్వు ఒక్కడికే ఆత్మలింగం ఇచ్చే, మిగతా శివభక్తులు లేరా? ఎంతమంది లేరు శివభక్తులు? కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగదా? తప్పు స్వామి అంటే నేనేం చేయలేను, నేను ఇచ్చేసాను, అయిపోయింది. ఒక్కసారి నాది కాదని ఇచ్చేసిన తర్వాత నేనేం చేయలేను. గుర్తుపెట్టుకొని, ఒక్కసారి నాది కాదని ఇచ్చేసిన తర్వాత ఏమి లేదు. బిచ్చగాడికి రూపాయి ఇచ్చేసామా, ఇక అది దాని మీద ఆశ ఉండకూడదు, వాడు ఏం చేశాడు. కానీ అందుకనే సపాత్రదానం చేయమన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చిన రూపాయి వల్ల వాడు ఒకవేళ బీడీ తాగు క్యాన్సర్ చచ్చిపోతే మీకు పాపమే. మళ్ళా గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చిన రూపాయి వల్ల వాడు బిస్కెట్ తింటే ఆరోగ్యంగా ఉంటే మంచిది, బీడీ తీసుకొని తాగితే క్యాన్సర్ వస్తే చచ్చిపోతే దోషం ఇచ్చిన వాడికే. ఏమిటి భయపడుతున్నారా? అదే, అలా భయపడండి. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే సపాత్రదానమే చేయమని చెప్పింది. మంచి వాళ్ళకి, ఎవరికి అర్హులో వాళ్ళకి ఇవ్వమని చెప్పింది. అందుకని అర్హుల్ని వెతకాలి. మనకు దొరుకుతారా? మనకు దొరకరు అర్హులు. కాబట్టి భగవంతా, నేను తప్పు చేస్తే క్షమించమనుకుంటూ వేయాలి. గుర్తుపెట్టుకోండి, దానం ఇవ్వకుండా ఉంటారా? రేపటి దానం మానేస్తే ఎట్లా? వాడు బతకాలా వద్దా? కాబట్టి ఇలా చెప్పడం ధర్మం, ఇలా చెప్పడం మార్గం. ఇలా చెప్పడం ధర్మం, అలా చెప్పడం మార్గం. కాబట్టి భగవంతా, ఈయన తప్పు చేయకుండా చూసుకో, నీ సేవలనే ఉండని, నీ దగ్గరే ఉండని. మాంసం తిని ఎవడు కూడా బిచ్చ వెతుకోకూడదు శాస్త్రం ప్రకారంగా. చాలామంది వినట్లేదు, వాడికి అర్హత లేదు. ఆలయ ప్రాంగణంలో వచ్చాడా, మాంసం తినకూడదు. కానీ బిచ్చగాడు తింటాడో తినడో, అప్పుడు మనం వేసిన రూపాయితో ఏమనాలంటే, అయ్యా భగవంతా, ఈయన ఈ రూపాయితో మాంసం తినకుండా చూడు స్వామి, ఈయనకి నీ గుణము, నీ బుద్ధి, నీ వల్ల మంచి జరిగే విషయం జరగదని చెప్పాలి. అందుకనే ఆయన ఎప్పుడు కూడా రామనామం చెప్తూ ఉంటాడు. తర్వాత ఈ రూపాయి వల్ల, ఈ రూపాయి నాకు ఇచ్చావు కాబట్టి నీకు మోక్షం రాని అంటాడు. అది బిచ్చగాడిలో ఉన్న గుణం. కాబట్టి అలా ఈయన మొత్తం ఇచ్చేశాను నేను అంటే ఇంకా ఎలా అయ్యా? మిగతా భక్తుల సంగతి ఏమని చెప్తే, అప్పుడు అందరూ కూడా కూడి గణపతిని పిలిపించారు. పిలిపించి, నారదు అంటున్నాడు, గణపతి దేవా, ఇక్కడ నువ్వు తప్ప ఎవరేం చేయలేరు. అందుకనే తొండము ఏకదంతము త్వరవోజు వామహస్తమును మెండుగాము గజ్జులు మెల్లని చూపులు మందహాసమును, మెల్లగా నవ్వుతాడు, చిన్న కళ్ళు స్వామికి, కానీ గొప్ప పనులు చేస్తాడు. అందుకని గణాధీశ, అసలు గణాధీశుడు ఆయన. పెద్ద పనులు చేస్తాడు ఎవరు? గణపతి. ఏ కార్యం చేసినా, అమ్మవారి పూజ చేసినా, అయ్యవారి పూజ చేసినా, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, సాయిబాబు పూజ చేసినా గణపతికి పూజించాల్సిందే. ఉన్నాడా గణపతి అక్కడ? మరి ఆయనకి పూజ చేయకుండా పూజే లేదు. కాబట్టి నాదుడు ఏమంటున్నాడు, గణపతి దేవా, అందరూ ముల్లోకాలు నీకు పూజ చేస్తారు, కానీ రావణుడు నీకు పూజ చేయలేదు. బాగా వినండి, ఎలా కదిలిస్తున్నాడు నారదుడు. అన్నింటినీ కదిలిస్తాడు. కదిలిచ్చి ఏం చేస్తాడు? లోక కళ్యాణమే చేస్తాడు. నారదుడు కలహకారి కాదు, నారదుడు కర్మకారు. ఆయన కార్యం చేస్తాడు. అక్కడ కూడా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే అనసూయ కింద ఉందని చెప్పింది ఆయన్నే.
కదా, నిన్నటి కథలో ఆయనే చెప్పాడు. ఇవాళ ఏం చెప్తున్నాడు గణపతి, అసలు నీకు పూజించలేదయ్యా రావణుడు, ఎంత అహంకారం ఉందో వాడికి, అందరూ పూజిస్తారు నీకు. అసలు శివుడి దగ్గరికి వస్తున్నప్పుడు కూడా శివుడికి పూజించాలంటే గణపతి పూజించాలి కదా, నీకు పూజించలేదు. మనం మంత్రం చెప్తున్నప్పుడు మొదలేమన్నాం, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అన్నామా లేదా, అన్నాం. అలాంటిది ఆయన నీకు పట్టుకోలేదంగానే గణపతి కొంచెం కోపం వచ్చి, అవునా మంచిని మాట్లాడడం అంటే హనుమంతుడు అన్ని విషయాలు మర్చిపోయిన తర్వాత కూడా జాంబవంతుడు వచ్చి చెప్పి, అయ్యా నీలో గుణం ఉందయ్యా, గొప్పవాడివి, నీకు అవమానం ఏంటి, సముద్రం కాదు 7 సముద్రాలు దాటే శక్తి నీలో ఉన్న జ్ఞాపకం చేసింది ఎవరు, జాంబవంతుడు. ఎవరికి, హనుమంతుడికి. అలా ఆయనలో ఉన్నటువంటి గుణాన్ని అర్హతని ఒకడు జ్ఞాపకం చేయాలి. ఇక్కడ నారదుడు గణపతి జ్ఞాపకం చేస్తున్నాడు, అసలు నీకు పూజ చేయకుండా పూజ ఫలించకూడదు, కాబట్టి ఆత్మలింగం ఆయన ఇంటికి వెళ్ళకూడదు, నీదే బాధ్యత అన్నారు. గొప్ప స్థానం ఇచ్చారు గణపతికి. ఇవ్వంగానే గణపతి పొంగిపోయాడు, అవును నేనే చేయగలుగుతాను, సంతోషించాడు. ఏం చేయాలి నారద మీరే చెప్పండి అనగానే, నువ్వు పశుపాలకుడిలాగా వెళ్ళు, గోవుల్ని కాపలాగా వెళ్తే ఎలా జరుగుతుందో అలా ఉంది, నీకే అన్ని స్ఫురిస్తాయి. ఎలా చేయాలో అన్న విషయాన్ని పూర్తిగా ఎవరు చెప్పరు. మనము సముద్రం దాకా విషయాన్ని తీసుకొని పోవచ్చు, నీళ్ళు తాగమని చెప్పలేము. కాబట్టి ఎలా స్ఫురిస్తుందో అక్కడ ఏమవుతుందో అంతా లోక కళ్యాణమే, వెళ్ళమన్నాడు. ఈ గణపతి తన అవతారాన్ని మార్చుకొని చేతిలో కట్టుబట్టుకొని ఎక్కడైతే వెళ్తున్నాడో ఆ యొక్క రావణుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చి రాగానే ఇక్కడి నుంచి రావణుడు వస్తున్నాడు, ఇక్కడి నుంచి గణపతి వస్తున్నాడు, ఇక్కడి నుంచి నారదుల వారు వస్తున్నారు. వచ్చి నారదుడు ఆ యొక్క రావణుని కలిసి, రావణ ఏమిటయ్యా చేతిలో, ఎంత అమాయకం చూడండి, ఏమిటయ్యా చేతిలో ఏం పట్టుకున్నావు, అది ఎందుకు ఆ బరువు, ఎక్కడికి వెళ్తున్నావు, నడుచుకుంటూ వెళ్తున్నావు ఏంటి, నీ మొత్తం రాక్షసులేరి ఎప్పుడు ఒక్కడి వెళ్ళావు కదా అని అంటే, ఆయన అన్నాడు, నేను శివుడి దగ్గరికి వెళ్ళాను, ఒక్కటే వెళ్తాను, శివుడు నా దేవుడు కదా, నా దేవుడు ఇదిగో ఆత్మలింగం ఇచ్చేశాడు అని చెప్పేశాడు. చెప్పేయంగానే ఈయన అన్నాడు, ఆహా ఇది ఆత్మలింగం. ఎందుకంటే ఆత్మలింగం అదృశ్యలింగం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అదృశ్యం చేసేది. అసలు రావణుడు అదృశ్య శక్తులు అన్నీ వస్తాయి, మాయావి రాక్షసుడు. అందుకనే ఆయన మాయావి కాబట్టే ఆయన అన్ని మాయలు చేసేవాడు, పైన ఉండేవాడు కింద ఉండేవాడు, యుద్ధం చేస్తున్నప్పుడు ఎన్నో చేశాడు. అందుకనే మారీచుడిని జింకలాగా మార్చి సీత దగ్గరికి పంపించాడు. మాయావి తమ్ముడు కదా, రావణుడు తమ్ముడు మరీచుడు అక్కడికి వెళ్ళి జింకలాగా మారిపోయాడు. అంటే వీళ్ళు ఎప్పుడైనా ఎలాగైనా మారిపోవచ్చు. కాబట్టి అదే శివలింగం అవునా కాదా, ఆత్మలింగం అవునా కాదా తెలుసుకోవడం కోసం నాదుడే వచ్చి ఈవిడయ్యా అన్నాడు అని చెప్పేశాడు. అది అంటే తర్కం వెతకాలి, మర్మం వెతకాలి, రెండు వెతకాలి. ఇది ఆత్మలింగమే అని తెలుసుకున్నారు. తెలుసుకున్నాక అక్కడి నుంచి గణపతి రానే వచ్చాడు. వచ్చి గణపతి అదిగో ఆత్మలింగం ఆయన దగ్గర ఉంది, చూడవయ్య ఒక్కసారి, అది నీ తండ్రి హృదయం, నీ తండ్రి ఆత్మ లోపల ఉన్న శక్తి ఒక్కసారి చూసుకోవయ్యా. రావణుడు తీసుకొని పోతున్నాడు ఎక్కడికి, లంకకి, చూసుకో ఆఖరిసారిగా అనగానే గణపతికి కూడా ఆలోచన వచ్చి, ఆహా దీన్ని కాపాడడం కోసమే ఇక్కడికి వచ్చాను కదా, నా కార్యం నాకు జ్ఞాపకం. ఎవరి కార్యం వాళ్లకు ఆ సమయంలో జ్ఞాపకం రావాలి, స్మరణ, ఇదే స్ఫురణ, ఇదే శక్తి, ఇదే జ్ఞానము. అందుకనే జ్ఞానావతారానికి దండం పెట్టాలి. ఎప్పుడెక్కడ ఏం చేయాలో జ్ఞానం రావడమే జ్ఞానం కదా. ఒకటి చేసి ఒకటి చేయకుండా కొంటే, తాళం వేసి తాళం తిప్పకుండా కొంటే ఏమిటి లాభం, ధ్యానం లేకపోతే తాళం అక్కడే ఉంటుంది, తాళం చేసి జేబులో ఉంటుంది, అంతే. మనం ఏం చేయాలి దానికి? కాబట్టి ఎక్కడ వచ్చినాక ఏం చేయాలో జ్ఞానం రావాలి. గణపతి చూసుకున్నాడు, ఆహా ఇదే ఆత్మలింగం, దీన్ని నేను కాపాడాలని చెప్పేసి అనుకొని కొంచెం సేపు వాళ్ళు వాదించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్న తర్వాత సంధ్యా సమయం అవుతుంది. నారదుడు అన్నాడు, ఇక నేను వెళ్తాను. రావణ నువ్వు చాలా గొప్పవాడివయ్యా, శివుడి దగ్గర నుంచి ఆత్మలింగం తీసుకునేవాడు నువ్వు గొప్పవాడివి, కానీ మేము మాత్రం కర్మలు చేయాలి, సంధ్యా సమయం అవుతుంది, సంధ్య వార్చుకోవాలి, ఇంకా నేను వెళ్తాను అన్నాడు. అమ్మా సంధ్యా సమయం అయిందా? 3 పూటలు సంధ్య వార్చేవాడు బ్రహ్మ, అందుకని ఆయన రావణ బ్రహ్మ, ఆయన బ్రాహ్మడు కాబట్టి, పులస్త్య మహామునికి పుట్టినవాడు కాబట్టి గొప్పవాడు. ఆయన గొప్పవాడే కానీ గుణం గొప్పగా ఉండడం వల్ల, తల్లి ఎంత చెప్పినా వినకుండా ఉండడం వల్ల, స్త్రీల పట్ల మోహం పెరిగిపోవడం వల్ల ఆయన రాముడి చేతిలో హతమయ్యాడు. కానీ లేకపోతే ఆయన రావణ బ్రహ్మనే, కానీ ఒక్క చిన్న తప్పు వల్ల పోయింది కదా. అలాంటిది నువ్వు సంధ్య వార్చుకోవాలి అని జ్ఞాపకం చేయడం కోసం నాకు సంధ్యా సమయమైంది అన్నాడు. అమ్మా నాకు సంధ్య చేసుకుంటున్నా అంటే నేను కూడా సంధ్య చేసుకోవాలి కదా, కాబట్టి ఇంకా నేను వెళ్ళాలి. మరి దీన్ని ఏం చేయాలి? చేతిలో ఉన్న లింగం ఏం చేయాలి? కాబట్టి ఆ పిల్లవాడు అక్కడ, పిల్ల ఇలా రా అన్నాడు, రావయ్యా ఇలా రా అన్నాడు. నేను రానన్నాడు. ఇంకా నాకు సమయం అయిపోయింది, సంధ్య సమయం అయిపోయింది, నేను గోవులు తీసి ఇంటికి పోవాలి, లేకపోతే మా నాన్నగారు కొడతారు, మా అమ్మ కొడుతుంది, కాబట్టి నాకు సమయం అయిపోయింది. కాదు ఒక్క నిమిషం ఆగరా, ఒక్క నిమిషం. గణపతికి అర్థిస్తున్నాడు, ఇది అర్థన విధానం.
పరమాత్మ నాకు మంచి చేయవయ్యా, నేను ఇంకా పుణ్యం చేస్తాను, ఇంకా లాభం చేస్తాను, ఇంకా 3 సార్లు గుడికి వస్తాను, గుడిని ఊడ్చేస్తాను, కానీ నాకు మాత్రం లాభం జరగాలి పరమాత్మ అని చెప్పడం అర్థన, అభ్యర్థన. అందుకనే అర్చన అంటారు దాన్ని. మనం ఏమంటాం? అర్చన. మనం పూలు తీసుకొచ్చి, పుష్పాలు తీసుకొచ్చి, ఇంకోటి తీసుకొచ్చి, ఇది అర్చన కాదు. అర్చన అంటే ఇలా ఉండాలి. కాబట్టి పిలిపించాడు. సరే నీకు ఏమైనా ఇస్తాను అన్నాడు. గణపతి అన్నాడు ఏమి ఇస్తావు అన్నాడు. నీకు ఏమైనా ఆశ. పిల్లవాడికి స్కూల్ పోలేదు ఏం చేయాలి? రూపాయి ఇస్తే స్కూల్కి పోతాడు వాడు, లేకపోతే పోడు కదా. వాడికి మెల్లగా మెల్లగా రూపాయి నుంచి పోయి విద్య మీద గుర్తింపు వచ్చేంత దాకా రూపాయి ఇవ్వాలి. దాని తర్వాత రూపాయి ఇచ్చే అవసరం లేదు. వాడే రూపాయలు సంపాదించి మనకి ఇస్తాడు కదా, సమయం. కాబట్టి వెళ్ళాడు. రారా నీకు మంచి విషయం ఇస్తానంటే గణపతి అన్నాడు నాకు సమయం లేదు, నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. సరే రమ్మంటున్నావు కాబట్టి, పెద్దవాడి కాబట్టి వస్తున్నాను. ఏమి ఇస్తావు? నీకు ఏం కావాలో అది ఇస్తాను. నీకు ఏం కావాలో అది ఇస్తాను. ఆయన అన్నాడు నాకేమి వద్దు, నాకు గుర్తింపు ఉంది. బాగా వినండి, నాకు ఒక గుర్తింపు ఉంది, ఆ గుర్తింపు నువ్వు కూడా నాకు ఇవ్వాలి అన్నాడు. ఈయనకి అర్థం కాలేదు, రావణికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే ఈయనకి శివలింగం తీసుకోవాలి, తొందరగా పోవాలి, సంధ్యావందనం వార్చుకోవాలి, ఇంటికి వెళ్ళాలి, సంధ్యాకాలం కంటే ముందు అమ్మకి ఇచ్చేయాలి. కాబట్టి ఈయనకి జ్ఞాపకం రాక సరే ఏం కావాలో అది ఇస్తా రమ్మన్నాడు. గణపతి వచ్చాడు, శివలింగం చేతిలో పెట్టాడు. ఒక్కసారి శివలింగం తండ్రి ఆత్మలింగం కొడుకు చేతిలో వచ్చినాక మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందా? ఉండదు. కాబట్టి పట్టుకున్నాడు. ఇంకా తొందరగా రావణ, తొందరగా వస్తేనే ఇస్తా. ఒక్కసారి మనం 5 కేజీల బస్తాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు సునాయాసంగా పట్టుకోవచ్చు, కానీ సమయం దాటుతున్న కొద్దీ మనం అలసిపోతూ ఉంటాం. ఇక్కడ బ్యాగు యొక్క బరువు పెరుగుతుందా? పెరగదు. మనలో శక్తి తగ్గుతుంది. అవునా? పట్టుకున్నప్పుడు బాగానే పట్టుకుంటాం, కానీ గంట అయింది, గంట పావుంది ఏంటంటే ఏమవుతుంది? మనలో బ్యాగు బరువు పెరగదు, మనలో శక్తి తగ్గి అది బరువు అనిపిస్తూ ఉంది. అలా గణపతి అన్నాడు నేను పట్టుకుంటాను, కానీ తొందరగా రావాలి అనగానే రావణుడు అలా గంగా తీరానికి వెళ్ళి సంధ్య వార్చుకుంటాడు. సంధ్య చేసేటప్పుడు మాట్లాడకూడదు, సైగ చేస్తున్నాడు. ఆగవయ్య అయిపోయింది, ఆగు అంటున్నాడు. ఈయనంటున్నాడు రా బరువు అవుతుంది, ఈయన అంటున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, కానీ ఎవరికి అర్థం. ఇది లోక కళ్యాణం. దీంట్లో మర్మం దాగింది చూడండి. ఏమంటున్నాడు? భగవంతుని పూజకి ఆలస్యం అవుతుంది అని ఆయన అంటున్నాడు. కాదు, భగవంతుడు ఇక్కడ ఉండేవాడు కాదు, అది తండ్రి ఆత్మలింగం అక్కడ ఉండాలి, కాబట్టి నేను ఇవ్వను ఈయన అంటున్నాడు. ఆ సైగల్లోనే అంత అవుతుంది. ఈయన రమ్మంటున్నాడు, ఆయన ఆగమంటున్నాడు. పరమాత్ముడు అలాగే చేస్తాడు భక్తులతో. పరమాత్ముడు భక్తులతో అలాగే చేస్తాడు. కాబట్టి రోజు ఆలయానికి రావాలి. ఎప్పుడు నీకు వరం కావాలో అప్పుడు ఆయన ఇస్తాడు. ఇవాళ వచ్చేస్తే రేపు రావడం మానేస్తామా కదా? కాబట్టి భగవంతుడి దగ్గరికి రోజు రావాలి. శ్వాస ఎలా తీసుకుంటామో, భోజనం ఎలా తీసుకుంటామో, భగవత్ సేవ అలాగే చేసుకుంటూ ఉండాలి. ఆయన రమ్మంటున్నాడు, ఈయన ఆగమంటున్నాడు. ఆఖరికి అన్నాడు రావణ బరువు నాకు సహించలేకపోతున్నాను, నేను బరువు సహించలేకపోతున్నాను. ఇంకా పెట్టేది బరువు ఎంతసేపు పెట్టుకుంటాం? సంచి 5 కిలోల సంచి అయినా ఎంతసేపు పెట్టుకుంటాం మనం? గంట, 2 గంటలు, 3 గంటలు. కానీ సంధ్య వార్చాలి, రావణ బ్రహ్మ అనుష్ఠానం చేయాలి, గాయత్రి జపం చేయాలి. ఇన్ని చేయకపోతే మళ్ళీ దోషం వస్తుంది. దోషం వస్తే 4 విషయం పోతుంది. కాబట్టి ఆగమంటున్నాడు. ఈయన ఆఖరికి ఆయన వస్తూ ఉన్నాడు. ఇంకా అర్ఘ్యం వదిలిపెట్టేసి సూర్యభగవానికి వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. భగవంతుడి దిక్కు ఆయన వస్తూనే ఉన్నాడు, కానీ భగవంతుడు ఈయన ఇక్కడ ప్రతిష్ఠ చేసినాడు. నమః పార్వతీపతే హర హర మహాదేవ. అది గోకర్ణము. అక్కడ పట్టుకున్నాడు, వచ్చాడు. ఆ పిల్లవాడికి ఏమన్నాడు? నాకేం కావాలో అది ఇస్తున్నావు కదా, ఇవ్వమన్నాడు. ఇంకా నీకు ఇచ్చేదేముందిరా, కింద పెట్టేసావు, తీసి ఇవ్వమన్నాడు. ఏమన్నాడు? నీకేం కావాలో అన్నావు, ఇస్తానన్నాను కదా, ఇస్తాను. నీ చేతిలో ఉండేది కదా, నాకు ఇచ్చేయి అన్నాడు. ఈయన లేపుతున్నాడు, లేవట్లేదు. నీకు లేవదురా, నువ్వు పిల్లవాడివి, పొమ్మన్నాడు. ఇంక నీకు ఇచ్చేది ఏం లేదు, పొమ్మన్నాడు. గణపతి వెళ్ళిపోయాడు. కొంచెం దూరంగా వెళ్ళి అవతారం తీసుకొని పైకి వెళ్ళిపోయాడు. గణపతి పని అయిపోయింది. ఈయన పట్టుకున్నాడు, పిల్లవాడు కదా వాడికి లేవలేదు అని అహంకారంతో ఇలా పట్టుకున్నాడు. అప్పుడు కూడా అహంకారమే మళ్ళీ. ఏమని? అక్కడ వెళ్ళినప్పుడు అతి అహంకారంగా ఉండి కైలాసపర్వతం కదిలించే ప్రయత్నం చేశాడు. ఆ బొటన వేలుతో శివుడు దాన్ని ఆపేశాడు, ఆగిపోయాడు. ఇక్కడ మళ్ళీ అహంకారం వచ్చింది. ఆ పిల్లవాడు ఎత్తలేకపోయాడు, ఇంత చిన్న లింగం కదా నేను ఎత్తేస్తాను. మళ్ళీ అహంకారంతో శివుడు లోపల శక్తి గొప్పది, లింగం ఇంతే ఉంటుంది కదా, శాలిగ్రామం ఇంతే ఉంటుంది, దాంట్లో విష్ణువు ఉన్నాడు, శాలిగ్రామం విష్ణువు ఉన్నాడు కదా. కాబట్టి పట్టుకుంటే లేవకపోతే ఇంకా నేను తల్లి దగ్గర ఓడిపోతాను. నేను తల్లి దగ్గర ఎందుకు అంత అహంకారంగా వచ్చాను కదా, అమ్మా నీకెందుకమ్మా మట్టి లింగం పూజ చేస్తావా అమ్మా, ఎందుకమ్మా బంగారంగా తీసుకొస్తాను, శివునిది పట్టుకొచ్చాను అన్నవాడిని, నేను ఓడిపోతాను కదా అని చెప్పేసి దాన్ని పట్టుకొని తిప్పి లాగుతున్నాడు. భగవంతుడు బలవంతంగా రాడు, ప్రేమతో మాత్రమే వస్తాడు. కాబట్టి ఆయన ఎంత తిప్పినా ఆ తిరిగి గోకర్ణంలాగా మారిపోయింది. ఇలా మొత్తం తిప్పి. అందుకనే చేతిలో మనం తీర్థం తీసుకుంటున్నప్పుడు గోకర్ణంతో తీసుకోవాలి కదా, మనం ఇలా పట్టుకుంటాం.
అలా ఉంది. శివలింగము అలా తిప్పి తిప్పి లాగే ప్రయత్నం చేశాడు, లేవలేదు. లేవకపోయేసరికి ఇంకేం జరగాలి అర్థం కాక ఇంకా అక్కడే దండం పెట్టేసి నేను ఊడిపోయినా పర్వాలేదు కానీ మా అమ్మకు నచ్చ చెప్పాలని చెప్పేసి సాయంత్రం అయిపోతుంది, ఇప్పుడు రాక్షసశక్తి మళ్ళీ పెరిగిపోతుంది కాబట్టి అక్కడే దండం పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక్కసారి ఆ పైనుంచి విష్ణు బ్రహ్మ అందరూ కూడా దాని పూల వర్షం కురిపించారు. అందుకనే అది గోకర్ణంలాగా మారిపోయింది. గోకర్ణము ఎంత బలము ఉన్నటువంటి రావణుడు కూడా లాగాడు కాబట్టి వెళ్ళలేదు కాబట్టి బలేశ్వరుడు, అందుకనే గోకర్ణ మహాబలేశ్వరులాగా పేరు మారిపోయింది. అందుకనే గోకర్ణ మహాబలేశ్వరుడు గొప్ప శివలింగ స్థానము. అక్కడ శివుడు, మహాశివరాత్రి లింగము, బిల్వపత్రి ఉంటే చాలు మనం మోక్షానికి వెళ్ళినట్టే లెక్క. కాబట్టి అలాంటి స్థానంలో ఇలాంటి శ్రీపాశివుల వారు కూర్చొని ఉన్నారు అని చెప్పి శిష్యుడు గురువుతో చెప్తుంటే, గురువు శిష్యుడితో మాట్లాడుతుంటే ఈ కథ పోతాం. ఇక్కడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత తల్లి ఇలాంటి గోకర్ణంలో ఇంకా గొప్ప విషయాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి స్థానంలో స్వామి కూర్చున్నాడు అంటే ఎంత గొప్పగా ఉండాలి. అసలు శివుడి వల్ల శివుడి ఆజ్ఞ లేకుండగా ఇక్కడికి వచ్చి కదా, శివుడి ఆజ్ఞ ఉంది ఇక్కడ రావడం లేదు. కానీ రావణుడు దాన్ని పట్టుకొచ్చాడు. ఎవరు? ఆయన ఎవరైనా ఉండని ఒక దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అంటే వారు రాక్షసుడికి ఎవరి ఆరాధన చేయాలి? ఆయన రావడైనా, హిరణ్యకశిపుడైనా, కంసుడైనా, ఇంకెవరైనా ఎవరిని పూజ చేయాలి? అయితే శివుడిని, అయితే విష్ణువుని. వాళ్ళకి ఇంకా సపరేట్గా దేవుళ్ళు ఉన్నారా? లేరు. రాక్షసులకి వేరే దేవుళ్ళు ఉన్నారా? లేరు. ఈ దేవుళ్ళే ఆ దేవుళ్ళు, వీళ్ళే వరమిస్తారు, వీళ్ళే మళ్ళీ తీసేసుకుంటారు. తప్పదు. ఎందుకంటే భగవంతుడు ఇంకో భగవంతుడు లేడు కాబట్టి. ఎందుకంటే రావణు అనుష్ఠానం చేసింది ఆ యొక్క శివుడి గురించే. శివుడే వరమిచ్చాడు, శివుడే కాపాడుకున్నాడు. విష్ణువు వస్తాడు, కాపాడతాడు. బ్రహ్మ వస్తాడు, కాపాడతాడు. కానీ కాదు ఈ దేవతలు మంచివాళ్ళు కాదు కాబట్టి ఇంకో దేవతను పూజ చేస్తాడు, కుదురుతుందా? అందుకనే మనం కూడా ఎప్పుడు ఒక దేవతనే పూజించాలి. మనలో కూడా రాక్షసుడు ఉన్నాడు, మనిషి ఉన్నాడు. ఒకసారి రాక్షసుడు ఇంకో దేవుడికి దగ్గరికి వెళ్ళమంటాడు, మనిషిగా ఉన్నవాడు ఇక్కడ ఉన్న దేవుడిని పూజిస్తామంటాడు. అందుకనే కులదేవత, గ్రామదేవత, స్థానదేవత, వాస్తుదేవత, ఇష్టదేవత 5 మంది దేవతలే విశేషము. గుర్తుపెట్టుకోండి. చాలామంది చాలా దేవతలను పూజిస్తూనే ఉన్నారు. మన దేవుడి గదిలో చూస్తే ఇన్ని దేవతలు ఉన్నాయి, ఇన్ని విగ్రహాలు ఉన్నాయి పీఠ మీద. ఈడొకటి ఏ దేవుడు కూడా తెలియదు. పొద్దున్న లేచి ఇంత గంధం పెట్టి పూలు పెట్టడమే. ఆ గంధం పెట్టిన దేవుడు రాముడా తెలియదు, విష్ణువాదులు చాలామంది తెలియదు. కోడికి పూజ చేయమంటే ఆ తోక ఉందా, తొండం ఉందా అర్థం కాదు. గంధం పెట్టడమే, హారతి ఇవ్వడమే అని దేవుళ్ళని. ఒక శుక్రవారం చూసి తాంబూలంలో వేసి బాగా కడిగి ఇసిరేస్తే 2 విగ్రహాలు మూర్లు పడ్డాయి బయట. మనకు తెలియదు. భక్తి అన్న విషయమే లేదు. కడిగేసి తాంబూలం ఏమంటారు మనం చెప్పేటప్పుడు? అభిషేకం చేస్తామంటావా? కాదు ఇవాళ శుక్రవారం దేవుడు కడగాలి. మాట చూడండి ఎంత బాగుంది. దేవుడిని కడుగుతామా? బోల్లేసి సరిపేసి కడగాలన్నా ఇది? చింతపండే స్తోమితే తెల్లగా అయినా దేవుడు తెల్లగా అవ్వడం ఎందుకమ్మా? చింతపండే స్తోమితే దేవుడు తెల్లగా అయితే మిమ్మల్ని ఏం చేస్తాడు దేవుడు మరి? కాబట్టి అభిషేకం చేస్తున్నాను పదం ఉంది దానికి. మంచి అభిషేకం చేయాలి, శ్రద్ధగా చేయాలి. ఏ దేవుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఇష్టం దగ్గర బజార్లో పెట్టినట్టు అన్ని లైన్గా పెట్టేసి పూలు పెట్టేసి ఒక దీపము ఇంత చక్కరి, అందరు దేవుళ్ళు పంచుకోవాలి. ఇంతే చక్కరి కదా. మరి దేవుడికో చక్కెర ఉందా? లేదు. దేవుడికో గిన్నె ఉందా? లేదు. అందరు దేవుళ్ళు కావాలి, అందరి పుణ్యము కావాలి, చక్కెర మాత్రం ఒకటే గిన్నె. ఎట్లా సాధ్యం? పంచుకోవాలా, కొట్టుకోవాలా? కాదు భక్తి. అందుకనే దేవత ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవత, స్థానదేవత, వాస్తుదేవత, ఇంతే దేవత. వాళ్ళందరూ కూడా మన ఇంట్లోనే ఉంటారు కాబట్టి, ఈ దేవత అందరూ కూడా మన ఇంట్లోనే ఉంటారు కాబట్టి విగ్రహాలు కొనుక్కోవడం వద్దు, దేవత పూజ ఎలా చేయాలి. అలా ఇంత గొప్పగా ఉన్న స్థానంలో ఆయన ఎలా కూర్చున్నాడు? ఇంకేమైనా విషయం ఉందా అంటే చాలా మంచి విషయం ఉందిరా. గోకర్ణ మహాబలేశ్వరులో ఆ యొక్క శివుడు వచ్చి ఉన్నాడు. ఆ యొక్క రావుడు పెట్టాడు, కానీ ప్రతిష్ఠ చేసింది ఎవరు? గణపతి. గణపతి చేసిన ప్రతిష్ఠ గొప్పదే, చాలా గొప్పది. ఎందుకంటే అద్భుత దేవుడు కాబట్టి, ఆయనకంటూ గొప్ప దేవుడు లేడు కాబట్టి, ఆయనకంటే ముందు దేవుడు లేడు కాబట్టి గొప్పదిరా. కాబట్టి ఈ క్షేత్రంలో మిత్రసహుడు అని ఒక రాజు ఉండేవాడు. సాకేతపురానికి రాజు అంటే సూర్యవంశము, రాముడి యొక్క వంశంలో ఒక మిత్రసహుడు అనేటువంటి రాజు ఉండేవాడు. బాగా వినరా అని శిష్యుడికి గురువు చెప్తున్నాడు. అందుకనే ఆ ప్రాంతంలో మన దత్తప్రభులు వెళ్ళి కూర్చున్నారు. ఏమిటి కారణం అంటే ఇంత కారణం ఉందని చెప్పడం కోసం, అర్థమవ్వడం కోసం, మనకు అర్థమవడం కోసం ఎన్నో చెప్పాలి. మనకు అర్థమవుతుందో కాదో భగవంతుడి ఇచ్చ. ఎంత అరవాలి, బ్రాహ్మడు ఎంత అరవాలి, విషయం ఎంత అరవాలి, పురాణం ఎంత అరవాలి, శాస్త్రం ఎంత అరవాలి, వేదం ఎంత అరవాలి. మనకి ఎన్ని ఉన్నాయి? వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇన్ని ఉన్నాయి. ఇన్ని మనం వింటామా? గురు చరిత్ర మీద ప్రవచనం చెప్తామంటే 10 మంది వినట్లేదు కదా. కాబట్టి ఇన్ని ఎవరు వినాలి, ఎప్పుడు వినాలి?
పుస్తకాలయాలకు వెళ్ళి చూడండి, ఈ పుస్తకాలు ఇన్ని పెద్ద పెద్ద పుస్తకాలు రాశారు. గోరఖ్పూర్ పుస్తకాలు ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. ఎవరి చదవాలి ఇవన్నీ? మన కోసం కాదా? మనకు సమయం లేదు, అదో గొప్ప. టైం లేదండి. ఎందుకు లేదు టైం? ఎందుకు లేదు టైము? అన్నిటికీ ఉందా? అన్నిటికీ ఉంది, దీనికి లేదా? ఉందా? అన్నిటికీ దీనికి లేదా? దాంట్లో వల్ల ఏ ఉపయోగం లేదు. టీవీ చూడడం వల్ల ఏ ఉపయోగం? ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. అది మనం చెప్పకూడదు, కానీ అలా చేస్తారు. అలా ఆ గోకర్ణ మహాబలేశ్వరులు కూర్చునే స్వామి అలా కూర్చున్నాడు అంటే ఇంకేమైనా కథ ఉందా అంటే, అవును, మిత్రసహుడు సూర్యవంశంలో పుట్టిన సాకేతపునికి మహారాజు. ఆయన సూర్యవంశంలో రాముడు పుట్టి, అదే వంశంలో రాముడు పుట్టుకొంచెం వచ్చాడు. కాబట్టి ఆ రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా గొప్పవాడు. అందుకనే రాముడి వంశం సూర్యవంశం. సూర్యవంశం తర్వాత యదువంశము అన్నారు, తర్వాత రఘువంశము అన్నారు కదా. అంటే ఆ రాజ్యంలో ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, వాళ్ళ ప్రకారంగా ఆయన వంశం మార్చుకుంటూ వచ్చినాడు. చూడండి, గొప్ప విషయం. కాబట్టి మిత్రసవుడు అనే రాజు ఉండేవాడు. ఈ మహారాజు చాలా గొప్పవాడు అని గురువు శిష్యుడితో చెప్తున్నాడు. చెప్తే ఆయన సావధాన చిత్రం వింటున్నాడు. కథ ఎంత బాగా ఉండి, ఎంత వింటే, ఎంత మర్మం అర్థమైతే అంత పుణ్యం వస్తుంది. ఎంత బాగా బట్టిగా కూర్చొని చదువుకుంటే అన్ని మార్కులు వస్తాయి. ఊరికే పుస్తకం పట్టుకొని అమ్మ కోసం భయపడి పుస్తకం పట్టుకుంటే కుదురుతుందా? ఇక్కడ పక్క పుస్తకం ఉంది, ఇక్కడ పక్క ఫోన్ ఉంది. అమ్మ ఏమనుకుంటుంది, బాబా మా పిల్లాడు పొద్దున్నే చదువురండి, పొద్దున్న 4 గంటలకు లేస్తాడండి, పుస్తకం లేదు, అక్కడ ఫోన్ ఉంది. నీకు మర్మం తెలియదు. కాబట్టి గౌరవంగా ఇష్టపూర్వకంగా చదివిన వాళ్ళకి గొప్ప మార్కులు వస్తాయి. కాబట్టి ఎంత సేవ చేసుకుంటే, అంత కథ బాగా వింటే అంత పుణ్యం వస్తుంది. సుకృత్ పురాణ శ్రవణార్థం తత్ఫలం లభతే నరః. ఖచ్చితంగా నడుగు లాభం వస్తుంది, పుణ్యం. ఇప్పుడు ఈరోజు మీరు వైశాఖ పూజ చేసినట్టే, వైశాఖ స్నానం, గంగా స్నానం చేసినట్టే, పురాణం విన్నట్టే అన్ని పుణ్యాలు వస్తాయి. ఎందుకు? మీరు గుడిలో కూర్చుని పురాణం వింటున్నారు కాబట్టి. అభిషేకం చేస్తే పుణ్యం వస్తుంది అంటారా? గంగా స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారా? మరి పురాణం వింటే పుణ్యం రాదని ఎవరన్నారు? అంతకంటే రెట్టింపు కాదు, రెట్టింపు పుణ్యం వస్తుంది. ఇది యజ్ఞంతో సమానం. మీలో ఒక్కొక్క మాట పోతుంది అంటే యజ్ఞంతో సమానం. కాబట్టి ఆ మహారాజు గొప్పవాడురా, అలా ఉండేవాడు. కానీ ఒకసారి ఆయన ఏం చేశాడంటే, అమావాస్య రోజు పితృకార్యం చేస్తున్నాడు. ఇలా సుమతి చేసిందో అలా పితృకార్యం చేస్తున్నప్పుడు బ్రాహ్మడి భోజనానికి రావాలి కాబట్టి ఆయనకి కులగురు ఎవరు? వశిష్ఠుల వారు కదా. రాముడి కులగురు ఎవరు? వశిష్ఠుల వారు. కాబట్టి ఈయనకు కూడా కులగురు ఎవరు? ఆయన వశిష్ఠుడే. వశిష్ఠుడిని పిలిపిస్తే వశిష్ఠుడు వచ్చి కూర్చున్నాడు. ఆయన భోజనం బాగా వినండి, బ్రాహ్మడు వచ్చి భోజనం తినడం అంటే గొప్ప విశేషం. ఇప్పట్లో బ్రాహ్మడు భోజనం చేయలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? సాహిత్యం ఇస్తున్నాం. ఎందుకంటే బ్రాహ్మడికి రుచికరమైన భోజనం, బ్రాహ్మణ భోజన ప్రియ అన్నారు కాబట్టి రుచికరమైన భోజనం కావాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనమందరం నాతో సహా రుచికరమైన భోజనం చేస్తామని ఏమీ లేదు. కాబట్టి రుచికరమైన భోజనమే బ్రాహ్మడు చేస్తారు కాబట్టి సాహిత్యం ఇచ్చి పంపించేస్తున్నాం. సాహిత్యం కారణం ఏమిటి? కారణం అదే, మనం భోజనం చేయలేము, వాళ్ళు రాలేరు, సమయం లేదు కాబట్టి సాహిత్యం ఇచ్చి పంపించడం వల్ల. కానీ ఆ వశిష్ఠుడు వచ్చాడు, భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు. ఈయన బాధపడ్డాడు, అయ్యో నా గురువు నా ఇంటికి వచ్చాడు కానీ భోజనం చేయకుండా వెళ్ళాడు, సాహిత్యం తీసుకుని వెళ్ళాడు, కొంచెం బెల్లము తీసుకొని వెళ్ళాడు కాబట్టి నాకు బాధగా ఉంది. ఈయన మన ఇంట్లో భోజనం చేయాలంటే నేను ఎంత వ్రతినై ఉండాలి, ఎంత వ్రతిని అంటే ఎలాంటి వ్రతం చేస్తే బ్రాహ్మణుడు నా ఇంట్లో భోజనం చేస్తాడు అని సంకల్పం తీసుకున్నాడు. సంకల్పం గొప్పగా ఉండాలి. మీ ఇంటికి పెద్దవారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు రావాలంటే మనం ఎంత శ్రమపడాలి. ఈ ఏరియా ఎమ్మెల్యే రావాలంటే, సార్ రండి సార్, ఒక్కసారి సాయిబాబా చాలా గొప్పవాడు సార్, ఒక్కసారి చూడండి సార్, మంచి ఆశీర్వాదం ఇస్తారు సార్, గొప్ప సిద్ధి ఉంది సార్ అని ఎంతో చెప్తే కానీ, పెద్దవాళ్ళు చెప్తే కానీ విని రారు. అవునా? అలాంటి వాళ్ళకే రావాలంటే, నాయకులకు రావాలంటే టైం పడుతుంది. దేవుడు రావాలంటే బ్రాహ్మణుడు ఎంత సిద్ధి ఉండాలి, నీలో అంత సిద్ధి ఉండాలి. కాబట్టి ఈయన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉండి ఒకరోజు అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నాడు. ఒకటేసారి రాజు కాబట్టి ఆయనకి వేటాడమని ఆలోచన వచ్చింది. వేట వాళ్ళకు ఉన్నటువంటి ఒక రుచికరమైన విషయం, వాళ్ళకి ఇష్టం వేటాడడం. అంటే రాజులు వేటాడాలి, క్షత్రులు వేట చేయాలి. అందుకనే రాముడు అందరినీ చంపుకుంటూ వచ్చాడు. క్షత్రుడు కాబట్టి చంపాడు, పెద్ద వాళ్ళని చంపాడు. ఎందుకు రాముడు చంపాడు అంటే రామంలో ఉన్న మర్మం ఎప్పుడు కూడా మర్మం తెలుసుకోకుండా మాట్లాడతారు. పురాణం విని ఉంటే మర్మం అర్థమవుతుంది. ఏమిటయ్యా, పార్వతీమాత గణపతి తయారు చేసింది, బయట కూర్చోబెట్టింది, లోపల స్నానం చేస్తుంది, శివుడు వచ్చాడు, అసలు వద్దన్నాడు, శివుడిగా ఆయన గణపతి తల నరికేశాడు, ఏం దేవుడయ్యా దేవుడు అని చెప్తే కుదురుతుందా? మీకు మర్మం తెలిసి ఉండాలి కదా. మర్మం తెలవకుండా పార్వతి తయారు చేసిన గణపతిని శివుడు నరికేయడం ఏమిటి? ఆయనకు అంత అసహనం ఉందా? అంత కోపం ఆయనకి ఉండదు కదా. దాంట్లో మర్మం తెలుసుకోవాలి. తండ్రికి సంబంధం లేకుండా పుట్టాడు కాబట్టి అలాంటి వాడు మంచివాడు కాదు. కాబట్టి ఆయన చంపేస్తే మళ్ళీ తల్లి చేసిన విషయం ఉంటుంది, తండ్రి మళ్ళీ ఆయనకి ఏనుగు ముఖం తీసుకొచ్చి పెట్టాడు. అంటే తల్లి తండ్రికి సంబంధం ఉన్న సంతానం ఉంటేనే గొప్ప సంతానం.
కాబట్టి ఆ యొక్క తల తీసేశాడు, మళ్ళీ గణపతి ఆ గజతనం చెప్పాడు, అందుకే గజముఖుడు అయ్యాడు. అందుకని దాంట్లో ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది. అవునా? శరీరం అంతా ఎవరిది? తల్లిది. ముఖం ఎవరిది? తండ్రి పెట్టాడు. కాబట్టి ఇద్దరు ఉంటేనే సంతానం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలా విషయం చేయాలి. అలా మర్మం అర్థం చేసుకోకుండా వాడెవడో వస్తాడు, మీ శివుడికి ఇంత కోపం ఏందయ్యా అంటే మనం ఊరుకుంటాం. మనకు తెలియదు కాబట్టి, మనకు మర్మం తెలియక మనం ఏం చేస్తాం? ఊరుకుంటాం. ఊరుకోకూడదు, ధర్మం తెలిసి ఉండాలి. కాబట్టి ఆయన ఏమన్నాడు? వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి వేట చేస్తుంటే అక్కడి నుంచి ఇద్దరు రాక్షసులు వస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇద్దరు రాక్షసులు వస్తున్నారు. వస్తూ ఉంటే ఈయన వేటగాడు కాబట్టి రాక్షసుడు ఎవరికైనా నష్టం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి నేను ఉన్నప్పుడు కూడా ఇదే ప్రాంతంలో అదే రాక్షసుడు నష్టం చేయకూడదు. పోలీసు వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంది, ఇక్కడే దొంగలు పడితే ఎంత అవమానం పోలీసు ఆయనకి. అయ్యో, నా ఇంటి పక్కనే దొంగలు పడ్డారు ఏమిటి? పోలీస్ స్టేషన్లో కూడా దొంగలు పడుతున్నారు ఇవ్వలేదు, అది వేరు. కానీ ఆయనకి ఏమనిపిస్తుంది? అరే, నా పక్కనే దొంగతనం అయిందా? రాజుగా నేను ఉన్నప్పుడు రాక్షసుడు వచ్చి ఒకరిని నరకడం ఏంటి, చంపడం ఏంటి, తప్పు అని చెప్పేసి ఆ రాక్షసుని చంపేద్దామని ఆ బాణం తీసి ఆ యొక్క మిత్రసవుడు ఆ రాక్షసుని చంపేశాడు. ఒక రాక్షసుడు చచ్చిపోయాడు, ఒక రాక్షసు తమ్ముడు కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కుంటే ఈయన రాజు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క అన్నయ్యను పట్టుకొని, శవాన్ని పట్టుకుని బాగా ఏడ్చి, ఎలాగైతే నేను చంపాడో అలాగే ఈ మిత్రసవుడిని, ఈ రాజును కూడా నేను చంపుతాను అని చెప్పి శపథం చేసి ఇక్కడ ఈయనకి దహ సంస్కారం చేసేసి ఆ తమ్ముడు రాక్షసుడు ఆ యొక్క మిత్రసవుడి ఇంటికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఒక బ్రాహ్మణి వేషంలో వెళ్ళాడు. బాగా గుర్తుపెట్టుకోండి, కథలో ఉంటే కథ అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. మిత్రసవుడి ఇంటికి వెళ్ళాడు, బ్రాహ్మణ వేషంలో వెళ్ళి, నేను వంట చేసేవాడిని, నేను వంట చేస్తాను కాబట్టి ఈ వంట చేసి నేను సేవ చేసుకుంటానని చెప్పేసి అబద్ధం చెప్పి ఆయన పాకశాలలోకి వెళ్ళిపోయాడు. మిత్రసవుడు సరే అన్నాడు, పాకశాలలోకి వెళ్ళిపోయాడు. కొంతకాలం బాగా వంట చేశాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సంవత్సరికం వచ్చింది. ఆ సంవత్సరికం రోజు మళ్ళీ వశిష్ఠుడు వచ్చాడు. భోజనానికి రావాలి కదా, అప్పుడు సాహిత్యం తీసుకొని పోయాడు. ఇప్పుడు భోజనం చేయాలి కదా, మళ్ళీ వచ్చాడు. వచ్చి రాగానే అక్కడ మళ్ళీ ఆ వశిష్ఠుడు వచ్చాడు. కాబట్టి ఈ రాక్షసుడు ఏమనుకున్నాడు? రాక్షస బుద్ధి కాబట్టి, నా అన్నయ్యని చంపాడు కాబట్టి ఈ రాజు, కాబట్టి ఈయన కూడా శిక్ష ఉండాలి కాబట్టి ఆయన లోపలికి వెళ్ళి మాంసం తయారు చేసి తీసుకొచ్చాడు బయటకి. ఏం చేశాడు? మాంసాన్ని తయారు చేసి బయటకి. శ్రాద్ధంలో మాంసం మండకూడదు. ఇప్పుడు శ్రాద్ధంలో మాంసం మండుతున్నారు, అప్పుడు లేదు. ఇప్పుడు మాంసమే ఉందంటారు. మా ఇంట్లో పెద్దలకు పెట్టాలి, మాంసం చేయాలా వద్దా? ఫస్ట్ ఏమిటి? మా ఇంట్లో పెద్దలకు చేస్తున్నాము, మాంసం చేయాలా వద్దా? ఏం చెప్పాలి అప్పుడు? మీ ఇంట్లో ఎట్లా ఆచారం ఉంటే అట్లా అని చెప్తుంది. వినకపోతే మంచి బ్రాహ్మణిక, నేను మంచి చెప్పలేదు అనుకోండి, ఏమంటారు మీరు? అమ్మ మేక కోయకూడదు, ఈ బ్రాహ్మడు మంచివాడే కాదు, ఆయన 3 మేకలు కోయి, ఆయన మంచి బ్రాహ్మడు కాదు, ఇంకా అంతే ఉంది. కాబట్టి మేమేంటాం, మీ ఇష్టం చేయండి అమ్మా అని చెప్పి ఎంతవరకు చెప్తామంటే, ఎంతవరకు వ్యక్తి వింటున్నాడో అంతవరకు చెప్తాం. దాని తర్వాత ఏం చేస్తాం? బాగా చదివించి ప్రయత్నం చేస్తే డబ్బులు బాగున్నాయి, బాగా చదివిద్దాం అనుకున్నా, చదవట్లేదు పిల్లాడు కాబట్టి ఏం చేస్తాం? మెకానిక్ షాప్ పెట్టిస్తాం, మెకానిక్ షాప్ చేసుకుంటాడు వాడు, అంతే. ఇంకా వాడు బ్రతికే అంత. కాబట్టి ఈయన మాంసం పట్టుకొని తీసుకుని బయటకు వచ్చాడు. వచ్చి రాగానే వశిష్ఠుడు దాన్ని చూసి బాగా కోపించి, ఏమిరా అసలు రాజువా నువ్వు, నేను అసలు నీ కులగురువుని, నాకు మాంసం పెడతావని కోపగించి శపిస్తున్నాడు. శపిస్తే ఈయన వంటవాడు వంట చేసుకుని వచ్చాడు, పితృకర్మ పూర్తిగా అయిపోయింది, నేను ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాను, నేను ఈ విషయం చూసుకోలేదు. చూసుకోకపోవడం తప్పే. వశిష్ఠుడు ఏమన్నాడు? చూసుకోకపోవడం తప్పే. నీ బాధ్యతలో, నీ ఆధ్వర్యంలో ఉన్న విషయం నువ్వు గొప్పగా గట్టిగా చూసుకోవాల్సిందే. నీ స్కూల్లో పిల్లవాడు బిల్డింగ్ నుంచి కింద పడ్డాడు అంటే మొదలు పట్టకపోయేది ప్రిన్సిపల్కే. పళ్ళ విషయం మళ్ళా ఎలా పడ్డాడు, ఎందుకు పడ్డాడు, తాగి పడ్డాడా, అలాగే పడ్డాడు, తోసేశాడా, ఎలా ఉన్నాడు, మరి ఎందుకు చెప్పలేదు అని మళ్ళీ ఎవరు తీసుకెళ్తారు అని. అలా నీ ఆధ్వర్యంలో నేను భోజనానికి వస్తే నాకు మాంసం పెట్టావు కాబట్టి బాధ్యత నీదే అని శపించాడు. శపిస్తే రాజు కూడా గొప్పవాడు కాబట్టి, సూర్యవంశుడు కాబట్టి, ఈయన కూడా నీళ్ళు తీసుకొని, నా తప్పు లేకుండా నన్ను శపిస్తావా అని చెప్పేసి నీళ్ళు చేతిలో పట్టుకొని శపిద్దానికి పోతే భార్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆపేసింది. భార్య చాలా గొప్పది, ఎక్కడ కూడా పతివ్రత చాలా గొప్పది, ఆపేసింది. గురువును శపించకూడదు, శాంతమూర్తి, గురువుని శపించకూడదు, తప్పును ఒప్పుకోవాలి. ఎప్పుడు కూడా ఆయనకు మాంసం వచ్చిందా లేదా, మీ ఇంట్లో వచ్చిందా లేదా, నీ ఆధ్వర్యమా కాదా, నీ వంటవాడా కాదా, మరి తప్పు నీదే అని భార్య చెప్పింది. అందుకనే కార్యేషు మంత్రి, కరణేషు మాత, భోజ్యేషు మాత, శైనేశ్వరంభ అని ఆ భార్యను పొగిడినారు. అప్పుడు ఆ నీళ్ళని ఏం చేయాలో అర్థం కాక పాదం మీద వేసుకున్నాడు. పాదం మీద వేసుకుంటే పాదపద్మనాయ. అందుకనే అప్పటి నుంచి ఆయన పేరే మారిపోయింది, పాద కల్మషుడు అని పేరేమిటి? మిత్రసవుడు యొక్క పేరేమైంది? పాద కల్మషుడు. పేర్లు గుర్తుపెట్టుకోకండి, విషయం గుర్తుపెట్టుకోండి.
ఆ మంత్ర నీళ్లు చేసుకున్నాడు కాళ్ళ మీద, పాద కల్మషుడు అయిపోయాడు. అప్పటి నుంచి ఆయన పేరు పాద కల్మషుడు. అలాగే వశిష్ఠుడు ఏమన్నాడు, నువ్వు నాకు శపిస్తానన్నావు, మాంసం పెట్టావు, కాబట్టి నీ బుద్ధి రాక్షస బుద్ధి, కాబట్టి రాక్షసుడు అయిపో అన్నా. అనగానే ఆయన రాక్షసుడు అయిపోయాడు. తప్పలేదు. గురువు యొక్క కృప, దోషము, ప్రేమ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి ఆయన మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు బాగా సమస్యలు వస్తున్నాయా అంటే పరమాత్ముడు మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాడు అని అర్థం. మీరు గుర్తుపెట్టుకోండి బాగా. భగవంతుని బాగా ఇబ్బంది పెడుతున్నాడా దానికి అర్థం భగవంతుని బాగా ప్రేమిస్తున్నాడు అర్థం. టీచరు పిల్లవాడిని బాగా కొడుతున్నాడా దానికి అర్థం పిల్లవాడు బాగా ప్రయోజకుడు తొందరగా అవ్వాలనే ఉద్దేశమే తప్ప ఇంకో ఉద్దేశం కాదు. ఇంత మర్మం తెలుసుకుంటే పుణ్యం వస్తుంది. పిల్లవాడు ఒకవేళ తప్పు చేస్తూ ఉన్నప్పుడు టీచరు బాగా కొడితే ప్రయోజకుడు అవ్వాలనే ఉద్దేశమే తప్ప స్వార్థము లేదు టీచర్లో. కాబట్టి ఇలాంటి గుణాన్ని నేర్చుకోవాలి. కాబట్టి భగవంతుడు మన పరీక్ష చేస్తూ 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 ఉంటే భగవంతుడి మీద కోపం రాకూడదు. ఎన్ని పరీక్షలు పెట్టిన తర్వాత నావాడు అవుతాడని ప్రేమ ఆయనకి. ఈ నీలో ఉన్న గుణాలు చెడుగులను తీసేయాలి. ఒకటి 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 తీసేస్తే నీకు కష్టం అవుతూనే ఉంటుంది. కానీ అటు తర్వాత నీకు వచ్చే పుణ్యము భగవత్ యొక్క పాదమే. కాబట్టి భగవంతుడు కష్టపెడుతూనే ఉంటాడు, కష్టపడుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? భగవంతుడికి ఇష్టమయ్యేంత వరకు. కాబట్టి దీనిలో తప్పేమి లేదు. ఇది మోక్ష మార్గము. మోక్షం అంటే చెప్పాను కదా, మృత్యువు కాదు. మోక్షం అంటే భగవంతుని పట్టుకోవడం, భగవంతుని పట్టుకోవాలి. ఇప్పుడే జీవితం, ఇంకా 60 ఉందో 30 ఉందో ఇంకా 10 రోజులు ఉందో రేపే ఉందో, మన సమయం ఎప్పుడు తెలుసా మనకు తెలియదు. కాబట్టి భగవంతుని పట్టుకుంటూనే ఉండాలి. భగవంతుని పట్టుకుంటేనే మోక్షం. కాబట్టి ఆయన రాక్షసుడు అయిపోయాడు, ఇంకా వరంలోకి వెళ్ళిపోతున్నాడు కదా. వెళ్ళిపోతే కొంచెం తిరిగిన తర్వాత ఎప్పటి వరకైతే మన కర్మ అయిపోదో అప్పటి వరకు మన నష్టాల్లో ఉంటాం. చెప్పాను కదా, ఎప్పటి వరకు శని పీడిస్తుందో అప్పటి వరకు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ శనిపోయి గురువు వచ్చాడా మనం లాభంలోకి వస్తామా రామా? ఇప్పుడు నాకు టైం బాగోలేదండి అంటావా లేదా? నాకు టైం ఇప్పుడు బాగలేదు, వచ్చే సంవత్సరం నుంచి బాగుంది మనం అనుకుంటామా లేదా? అనుకున్నా టైం బాగు లేనప్పుడు కూడా మంచి పనులు చేయాలి. టైం మంచిగా ఉన్నప్పుడు శుభకార్యం చేయాలి, టైం బాగులేనప్పుడు పుణ్యకార్యం చేయాలి, టైం మంచుకున్నప్పుడు శుభకార్యం చేయాలి, శాస్త్రం చెప్పిన మాట. కాబట్టి ఈయన అడవుల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఎక్కడికి వెళ్ళాలి? నేను చెప్తున్నా కదా, చాలామంది ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళాలి? ఆలయ ప్రాంతాలకు వెళ్ళాలి, లేదా వానప్రస్థాశ్రమము అంటే అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఈయన తనకు తానే అడవుల్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఈయన లోపల రాజు అన్న విషయం మర్చిపోతున్నాడు. ఈయన రాక్షసుడు అయిపోయాడు కదా, గుణము మారిపోయింది, బుద్ధి మారిపోయింది. కాబట్టి ఏ ప్రాంతంలోకి వెళ్తే ఆ ప్రాంతం జ్ఞాపకం వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడో చిన్నప్పుడు మీ ఊరు నుంచి బయటకు వస్తే ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇంత వయసు ఉన్నప్పుడు మీ ఊరికి పోతే ఇది మా ఊరు, ఇది మా బావి, ఇది మా పక్కి వాళ్ళ ఇల్లు మనం అనుకుంటామా లేదు? అన్ని విషయాలు మనకి మెల్లగా జ్ఞాపకం వస్తాయి ఆ ప్రాంతానికి వెళ్తే. అది ప్రాంతం యొక్క మహిమ. కాబట్టి అక్కడికి వచ్చాడు, చూస్తున్నాడు ఇక్కడ ఏమీ లేదు. ఇంకా కొంచెం దూరంగా వెళ్ళాడు. కొంచెం దూరంలో ఉంటే అక్కడ ఒక ఆశ్రమం గడిపింది. అది గౌతమ మహాముని యొక్క ఆశ్రమము. గుర్తుపెట్టుకోండి, ఎందరు గొప్ప గొప్ప సప్తఋషులు మన దగ్గర ఉన్నారు. గౌతమ మహాముని ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళంగానే అక్కడ రాక్షసుడై ఉండి కూడా ఆ ప్రాంతాన్ని చూసి అసలు మైమరిచిపోయాడు. ఎంత గొప్పగా ఉంది ఆశ్రమము, ఎంత బాగుంది, ఎంత తోడేళ్ళు, లేళ్ళు, చిలుకలు, పిచ్చకలు అందరు ఆడుకుంటున్నారు దాంట్లో అని కొంచెం సేపటి కోసం మైమరిచిపోయాడు. దృష్టుడై ఉంటే ఆ కుందేలు పిల్ల పట్టుకొని తినాలనిపిస్తుంది, మంచివాడైపోతే ఎంత బాగా ఆడుకుంటున్నారే అనిపిస్తుంది. అది స్థానంలో ఉన్న బలం కదా, అది స్థానంలో ఉన్న బలం. కాబట్టి అక్కడ దాకా వెళ్ళి చూస్తున్నాడు. నిజంగానే ఎంతో ఆనందంగా ఉంది. కొంచెం లోపలికి వెళ్దాం అనుకుంటుంటే అక్కడ గౌతమ మహాముని ఈయనపై దృష్టి వేశాడు. దృష్టి చాలా గొప్పది. ఎన్ని విషయాలు తెలుసుకోవాలి పురాణం వల్ల. దృష్టి చాలా గొప్పది. అందుకనే మనం ఇంటికి ఏం కడతాం? దృష్టి దోషం పోవడం కోసం గుమ్మడికాయ కడతాం. స్వామి మొన్న కట్టినాం, నిన్న మొత్తం నీళ్లు నల్లగా అంటామా? ఏమిటి? దృష్టి అలా ఉంటుంది. అవును, దీంట్లో అనుమానం ఏమీ లేదు. మంచివాడు ఆ పిల్లవాడికి ఇంత పెద్ద కాటుక పెట్టినామా? అంత పెద్ద కాటుక, మరి దృష్టి తగలకూడదు కదా. ఎవరి దృష్టి ఎలా తగులుతుందో. కానీ అలా ఆ గౌతమ మహాముని గొప్పవాడి దృష్టి మన మీద పడాలి, చెడ్డవాడి దృష్టి మన మీద పడకూడదు కదా. గురువులు వచ్చి ఎత్తుకుంటా అంటే వద్దంటుందా? కానీ ఎవరో వస్తే ఎత్తుకుంటా అంటే ఉంటుందా? అమ్మ ఉండదు, ఒప్పుకోదు, వద్దు. ఎందుకు? నీ దృష్టి ఎలా ఉందో ఏమో. కాబట్టి గౌతమ మహాముని యొక్క దృష్టి ఈ యొక్క మిత్రసౌడి మీద పడింది, అంటే పాదకల్మషం మీద పడింది. పడంగానే ఆయన లోపల పిలిపించి ఏమయ్యా ఇలా రా, నువ్వు రాక్షసుడిలాగా ఉన్నావు కానీ నీలో రాజసం కనబడుతుంది అన్నాడు.
గురువులు మనిషి యొక్క ఉద్దేశాన్ని గుర్తుపడతారు. అది గురువులకు ఉన్న గొప్పతనం. గురువులు, గొప్పవాళ్ళు, ఋషులు మనిషి యొక్క ఉద్దేశాన్ని గుర్తుపడతారు. పిలిపించి ఏమిట్రా నువ్వు రాజకళ ఉంది కానీ రాక్షసుల్లా కనబడుతున్నావు అని చెప్తే అప్పుడు ఆయనకి ఆ గురువు యొక్క పాదం చూసిన తర్వాత గురుపాదము చాలా గొప్పది, గురుపాదము చాలా గొప్ప. ఆ గురువు పాదం చూసిన తర్వాత ఆయనకు అన్ని విషయాలు జ్ఞాపకం వచ్చాయి. అయ్యయ్యో నేను ఇంత తప్పు చేశాను కదా, అలా జరిగిందా, వసుదేవులకు మాంసం పెట్టానా, అందుకని కోపం వచ్చిందా, శపిద్దామనుకున్నానా, కాబట్టి రాక్షసుడయ్యా, అన్ని విషయాలు జ్ఞాపకం వచ్చాయి. జ్ఞాపకం వస్తే ఆయన కూర్చోబెట్టాడు. ఆయనకి అన్ని జ్ఞాపకం వచ్చాయి, ఇంకా కూర్చో. ఎప్పుడైతే తప్పును జ్ఞాపకం వస్తుందో, తప్పును మనం తెలుసుకుంటామో అప్పుడు మనకు మోక్షం వస్తుంది. ఎప్పటిదాకా రాదు. నీ శిక్ష ఎప్పటి వరకు? నీ తప్పు సరిదిద్దేంత వరకు. జైల్లో ఎప్పటిదాకా వేస్తారు? చంపేస్తే 14 సంవత్సరాలు వేస్తారు. ప్యాకెట్ తీసుకుంటే 2 రోజులు వేస్తారు. ఇంకేమైనా వాళ్ళకి కొడితే 1 రోజు వేస్తారు. అంటే నీ శిక్ష ఎంతవరకు? నువ్వు ఎంతవరకు తప్పు చేసావో అంతవరకు. కాబట్టి నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి కూర్చోమన్నాడు. నీకు విషయం జ్ఞాపకం వచ్చింది, ఇంకా ఖచ్చితంగా నీకు లాభం జరిగే అవకాశం ఉంది. కూర్చోమనగానే కూర్చున్నాడు. ఎప్పుడైతే గురుపాదం దగ్గర కూర్చుంటామో అన్ని దోషాలు వెళ్ళిపోతాయి. కాబట్టి గురుపాదాన్ని ఎప్పుడు కూడా నమ్ముకోవాలి, కూర్చోవాలి. సమయం మాత్రమే ముఖ్యం. భగవంతుడికి మీ దగ్గర నుంచి ఏమీ అవసరం లేదు, సమయం మాత్రమే. భగవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. ఆయన కిరీటం ఉంది, కుండలం ఉంది, ఛత్రం ఉంది, చామరం ఉంది, ఊపే ఉన్నాయి, పట్టుకునే ఉన్నాయి, గుడుగు ఉన్నాయి. ఆయన దగ్గర ఏం లేదు. నువ్వేమిస్తావయ్యా? నీ దగ్గర ఏముంది కాబట్టి ఇస్తావు? అంత గొప్పవాడివా? రాజాదిరాజ మహారాజ యోగిరాజ పరబ్రహ్మ స్వరూప శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజు అంటున్నామే, అంత గొప్పవాడికి నువ్వేమిస్తావు? ఏమిటయ్యా అహంకారం? నువ్వేమి ఇవ్వలేవు. ఏమి ఇవ్వాలి? సమయము లేదు అనకండి దయచేసి. ఇప్పటి సమయం లేదు అని అనకూడదు, సమయం ఇవ్వడమే. అలాంటిది గురువు దగ్గర కూర్చున్నాడు. తీసుకోగానే ఆ గురువు ఆయనలో ఉన్నటువంటి పాపాలన్నీ తీసేస్తాడు. అందుకనే నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం అన్నారు. గురువు తలుచుకుంటే అన్ని చేస్తాడు. దేవుడు శపిస్తే గురువు క్షమిస్తాడు, కానీ గురువు శపిస్తే దేవుడు కూడా ఏం చేయలేదు. దేవుడు కూడా ఏం చేయలేదు. కాబట్టి గురువుతో చాలా జాగ్రత్తగా ఉండాలి, పతివ్రతతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పతివ్రత శపిస్తే దేవుడు కూడా ఏం చేయలేదు. అయిపోతాడు, చెట్టు అయిపోతాడు. ఎవరు? పతివ్రత శపిస్తే. కాబట్టి పతివ్రత గురువు ఇద్దరు గొప్పవాళ్ళు. ఈయన గౌతమ్ మహర్షి దగ్గర కూర్చున్నాడు. కాబట్టి ఈరోజు మనం గౌతమ్ మహర్షి కూర్చున్న విషయం తెలుసుకుందాం. రేపు 3వ భాగంలో 3వ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరూ కూడా తమ సమయాన్ని పాటించే ప్రయత్నం చేయండి. వసుదేవ వసుదం దేవం కంసానుమతం దేవకీ ప్రమాణం కృష్ణం వందే జగద్గురుం. స్వస్తి స్వస్తి స్వస్తి.